మున్సిపల్ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. విజయ సంకల్ప యాత్రను ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించి మే 6న విజయ సంకల్ప భారీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్నారని, కార్యకర్తలు భారీగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్. అనంతరం బూరా నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం తంగిడిపల్లి గ్రామంలో ముస్కు మధుసూదన్ రెడ్డి క్రీడా ప్రాంగణంలో విజయ సంకల్ప భారీ బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతుండటంతో భువనగిరి పార్లమెంటు పరిధిలో గల 7 నియోజకవర్గాల్లో బీజేపీ యువకులు, నాయకులు ప్రతి ఒక్క కార్యకర్త వచ్చి విజయవంతం చేయాలని, అలాగే భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా తాను ఒక్కడినే పోటీ చేస్తున్నాను, అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి క్యామా మల్లేష్ కూడా ఒక్కడే పోటీ చేస్తున్నారని, కాంగ్రెస్ కి 2 అభ్యర్థులు ఉన్నారని ప్రజలు తికమక పడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి ప్రచారంలో తన మొహం చూసి ఓటు వేయాలని అడగడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజకీయాల్లో సరైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ తాను చదువుతున్నాడని, మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎన్నో దుర్భాషలాడాడని, ఇప్పుడు మంత్రి పదవి ఊబిలో అతను ఆకాశాన్ని ఎత్తుకొని ముఖ్యమంత్రి సంఖలో దూరాడని ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. రాజకీయాలు చేస్తే ఒక నిబద్ధతతో చేయాలి. నాకన్నా ముందు భువనగిరి ఎంపీగా రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, తర్వాత తన అన్న వెంకటరెడ్డి ఉన్నారు. వారి అభివృద్ధికి ఎన్నో నిధులు తెచ్చారో తెలిపాలి. నేను ఎంపీగా ఉన్న సమయంలో 9,000 కోట్ల 36 లక్షల రూపాయల నిధులు తెచ్చానని, ఇంతవరకు చౌటుప్పల్కి డిగ్రీ కళాశాల తెచ్చాడా అని ప్రశ్నించాడు. తన సొంత ఊరు బ్రాహ్మణవేలంలో ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదో ఇప్పటి వరకు అని ప్రశ్నించారు. 6వ తారీఖు నాడు బీజేపీ దేశ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా గారు మన చౌటుప్పల్కి రాబోతున్నారు. ఆ రోజు భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. ముస్కు మధుసూదన్ రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్లో భారీ ఎత్తున ఆ సభ నిర్వహించబోతున్నాం. ఈరోజు ఆ సభ సన్నాహక సమావేశం జరిగింది. విజయ సంకల్ప సభ భువనగిరిలో విజయానికి సాధించే దిశగా భారీ ఎత్తున కనీసం 50,000 మందితో సభ నిర్వహించబోతున్నాం. ఆ సభకు భువనగిరి పార్లమెంటు నలుమూలల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు రాబోతున్నారు. ఆ సభలో నడ్డా గారు దిశానిర్దేశం చేయటమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు భువనగిరిలో బూరా నర్సయ్య గౌడ్ గెలిస్తే, ఢిల్లీలో భువనగిరిలో బూరా గెలిస్తే ఇటు నియోజకవర్గానికి లాభం, దేశానికి కూడా లాభం అనే దిశగా దిశానిర్దేశం చేయనున్నారు. మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఆ రోజు భారీ ఎత్తున తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, భువనగిరిలో బీజేపీని ఓడించడానికి గతంలో బీజేపీకి ఇక్కడ ఓటు బ్యాంక్ లేదని, క్యాడర్ లేదని, లీడర్ లేదని ఒక చులకన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు వాళ్ళ వెన్నుల్లో వణుకుపడుతుంది. గతంలో కొన్ని పెయిడ్ ఆర్టికల్స్ కూడా రాయటం జరిగింది. బూరా నర్సయ్య కోలుకొని అద్భుతమైనటువంటి కేవలి క్యాడర్తో మిట్ట మధ్యాహ్నం చేస్తున్నటువంటి ర్యాలీని చూసి, నామినేషన్ విజయ సంకల్ప ర్యాలీని చూసి ఆ రోజు భయపడి మొత్తం మంద దిగింది. ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, మరి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు, 6 ఎమ్మెల్యేలు, మిగతా మంత్రులు వీళ్ళందరూ కట్టగట్టుకొని బూరా నర్సయ్య గౌడ్ని గెలిపి ఓడిపించమైనటువంటి సంఘటన నేను చూశాను. ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఏ రాజకీయ నాయకుడైనా నాకు ఓటేయాలని కోరుతారు. నేను ఓటేస్తే మన నియోజకవర్గానికి ఇది అభివృద్ధి చేస్తానని చెప్తాను. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, బూరా నర్సయ్య గౌడ్ బీజేపీ సింగిల్ అభ్యర్థి, బీఆర్ఎస్ సరే క్యామలేసి సింగిల్ అభ్యర్థి.
ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు, జంట అభ్యర్థులు. వారే మా అభ్యర్థి ముఖం చూసి చేయకండి, మా ముఖం చూసి చేయమని పదే చెప్పడం జరుగుతుంది. ప్రజల్ని ఎంత విచిత్రంగా కోరుతున్నారంటే, కాంగ్రెస్కు ఓటేస్తే నాకు మంత్రి పదవి వస్తుంది. ఇంత అల్పమైనటువంటి కోరిక నేను ఎప్పుడు చూడలేదు, రాజకీయాల్లో వినలేదు. ఎలా ఉందంటే, పెళ్ళి ఒకళ్ళు అయితే మంగళసూత్రం ఇంకోళ్ళు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా విచిత్రమైనటువంటి కండిషన్. అందుకొరకు భువనగిరి ప్రజలు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నడ్డా గారు నాకు అత్యంత గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే మన భువనగిరి పార్లమెంటుకు ఎయిమ్స్ ఇచ్చటంలో వారు ప్రధానంగా కీలక పాత్ర వహించారు. నేను బీజేపీ రావటానికి కూడా వారు ప్రధానంగా కారణం. వారి మీద ఉన్నటువంటి గౌరవంతో నేను బీజేపీ పార్టీలకు రావడం జరిగింది. ఆ రోజు వారు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు అనేక సార్లు వాళ్ళు కలిసి, డాక్టర్ సాబ్ నువ్వు ఇన్ని సార్లు అడుగుతున్నావు, ఖచ్చితంగా చేస్తాను అని హామీ ఇచ్చి నా 2018లో చేయడమే కాకుండా వితిన్ 6 months మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ చేయటం, హాస్పిటల్ కూడా. మా మిత్రుడు, మా కాంగ్రెస్ అభ్యర్థి, హాఫ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ఫుల్ నాలెడ్జ్. అంటే సగము సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు చాలా సమాజానికి చాలా డేంజర్, హానికరం. వారు ఏమంటారు, రాజగోపాల్ రెడ్డి గారు పదే ఓటేస్తే నాకు మంత్రి పదవి వస్తుందని చెప్తున్నారు. పాపం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క భ్రమలో పడి చెప్తున్నారు. మీరు ఒకసారి గతంలో గుర్తు తెచ్చుకోండి, ఇదే ముఖ్యమంత్రిని తీసుకుతా పిండుతా పొట్టోడా అని మాట్లాడింది కదా, వీడియోలు సర్క్యులేట్ అవుతుంది. అవసరం వచ్చే వరకు ఆ పొట్టు ఆయనని పొడుగాయన చేసి పీట మీద నిలబెట్టి ఆయన సంఖ్యలు జూరిండి. ఎంతగా గౌరవం అంటే, ఇది ఒక రాజకీయ అవసరాల కొరకు ఎంత నీచానికైనా దిగతారు అనేది ఈ యొక్క సందర్భం. ఒకప్పుడు ఒక సొంత పార్టీ నాయకుడిని సొంత పార్టీ పీసీఓసీని నువ్వు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నావు, నువ్వు అమ్ముడు పోయి తెచ్చుకున్నావు, ఇంకా వేరే కూడా అన్నారు. అవన్నీ నేను చెప్పలేను అని ఈరోజు మంత్రి పదవి కావాల్సుకొని వస్తుందేమన్న ఆకాంక్షతోని, ఆశతోని, దురాశతోని అదే రేవంత్ రెడ్డి గారికి ఒక పీటేసి ఆయన దాన్ని నిలబెట్టి వాళ్ళ సంఖ్యలో నిలబడుతున్నారంటే, ఇది పదవి కొరకు ఎంత నీచానికి దిగతారుతారో మీరు అర్థం చేసుకోవాలి. ఇంకోటి, మీ ద్వారా అందరికీ రాజకీయ నాయకులు విజ్ఞప్తి చేస్తాను, నిబద్ధత అనేది చాలా అవసరం. ఒక హోదాలో ఉన్నప్పుడు మనం మాట్లాడే భాష ప్రజలు గమనిస్తారు. ఇంకో అంశం మీ అందరికీ తెలుసు, ఇదే మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు గతంలో ఎంపీ ఉన్నారు, గతంలో ఎమ్మెల్సీ ఉన్నారు, ఓసారి ఎమ్మెల్యే ఉన్నారు, ఓసారి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు, 4 సార్లు ఉన్నారు. నేను ఒక్కసారి ఎంపీ కదా. మీ అందరికీ కరపత్రం ఇచ్చాను, అంటే నా ప్రోగ్రెస్ రిపోర్ట్, శ్వేతపత్రం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.